రేవంత్ రెడ్డి ఈ మధ్యన కొన్ని వేదికల మీద నీతి సూక్తులు చెప్తున్నాడు. మాట శాశ్వతం, అధికారం శాశ్వతం కాదు అని రేవంత్ రెడ్డి అనే దౌర్భాగ్యుడు చెప్తుంటే కూడా వినాల్సి వస్తున్నది. ఏం చేయాల కర్మ. ఈ మధ్యన ఒక దగ్గర ఎక్కడో చూసిన టీవీలో సోషల్ మీడియాలో నేను సాంప్రదాయిని సుప్పిని శుద్ధ పూసని రేవంత్ రెడ్డి సొక్కం మాటలు చెప్తే కూడా అట్లే అనిపిస్తున్నది. ఇక గీన చెప్పాలి మనం వినాల ఓటుకు నోటు దొంగ 50 లక్షల రూపాయలతో అడ్డంగా దొరికిపోయిన దగుల్బాజీ గాడు ఇవాళ అవినీతి గురించి, నీతి గురించి, అశాశ్వతమైన అధికారం గురించి మాట్లాడుతుంటే నాకే గమ్మత్ అనిపిస్తూ ఉన్నది. ఇంకా ఎన్ని ఫాల్తూ మాటలు. ఒక్కడు కాదు, కాంగ్రెస్ వాడు ప్రతి ఒక్కడు ఏమంటారు, ఒకడు 60,000 ఉద్యోగాలు ఇచ్చినామంటాడు, ఒకడు 70,000 ఇచ్చినా అంటాడు, ఒకడు 1,00,000 ఉద్యోగాలు అయిపోయినాయి అంటాడు. ఇక నాకు అర్థం కావట్లేదు. నేను ఒకటే అడుగుతా ఉన్నా, రేవంత్ రెడ్డి కేసీఆర్ గారు ఇచ్చిన ఉద్యోగాలు, కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగాలు అవి నీ ఖాతాలో వేసుకోవడానికి కనీసం సిగ్గనిపిస్తలేదా? క్రెడిట్ చోరీ చేయడానికి కనీసం సిగ్గనిపిస్తలేదా? నేను ఈరోజు ఈ సరూర్ నగర్ వేదికగా ఇన్ని వేల మంది మా తమ్ముళ్ళు చెల్లెల సాక్షిగా సవాల్ చేస్తా ఉన్నా, రేవంత్ రెడ్డి 70,000 ఉద్యోగాలు నువ్వు ఇచ్చినట్టు నోటిఫికేషన్లతో సహా నీ ప్రభుత్వమే ఇచ్చినట్టు రుజువు చేస్తే శాశ్వతంగా రాజకీయ సన్యాసం చేసి నేను పోతా, రాజకీయమే వదిలేస్తా. మీ రాహుల్ గాంధీకి అవసరమైతే జై కొడతా, నువ్వు రుజువు చేయి. 70,000 ఉద్యోగాలు నీ ప్రభుత్వం ఇచ్చినట్టు నోటిఫికేషన్లతో సహా దమ్ముంటే రుజువు చేయమని చెప్పి నేను కోరుతా ఉన్నా. తల లేదు, తోక లేదు.